నాకు 31st దావత్ బయట చేస్తాను ఏం లేదు అన్నిటికీ మా గ్యాంగ్ లీడర్ అంజీ గురు అందరు ఏం బాబు చికెన్ కర్రీ బగారా చికెన్ కర్రీ దాంట్లో లెగ్ ఉంటుంది అది చెప్పారా నేను చెప్తాను చెప్పు ఓన్ ఏం చూస్తున్నావు భరత ఏం చేస్తున్నావు ఆనియన్ పకోడీ చేస్తున్నాను అనియన్ పకోడీ ఆనియన్ ఎంచుతున్నాను అన్నం ఫ్రై ఆనియన్ ఫ్రై చేస్తున్నాను అనిల్ నువ్వేం చేస్తున్నావురా ఏ బాబు నువ్వేం చేస్తున్నావు ఏం పని లేదా సరే ఇంకెవరన్నా పని చెప్పురా పని చెప్పు ఎవరన్నా ఎదురా తెచ్చిన రైస్ తెచ్చిన బాబు వెనకాల రైస్ చూడు ఇందులో వేస్తున్నాం బిర్యానీ చేస్తున్నాం 31st దావత్ చేస్తున్నాం ఏం తాగుతారు 31st దావత్ 31st తాగుతారు చెప్పాలి అంతే మరి పాపి ఏంది అదేంది ఈ చికెన్ రా అందులో లెగ్ ఉంటుంది నీకోసం దా పెట్టుకున్నావా అవునా అట్లా చేయొద్దు కదా ఇంతమంది ఉన్నాం అందుకే అందులో వేస్తున్నా అరే కట్టెలు తిరగొట్టుండ్రా ఉన్నదా ఇక్కడ ఏం కాదు ఇందులో రైస్ రైస్ వెళ్ళినా మసాలానా ఒకసారి ఓ నీళ్ళు దిమ్ము మసలిపోయి కొంచెం కాదు ఇట్లా మొత్తం మసాలాలు ఉన్నాయి రైస్కే కదా ఇంతకుముందు బాగా మసలు కట్టెలు కానీ పెట్టేస్తున్నావు మసాలా కలిపిన అయిపోయింది పక్కకి అది సరిపోయింది కానీ ఇక టమాటాలు ఇట్లా మనం వస్తావు ఉల్లిగడ్డ ఇట్లా కెరా రమేష్ ఏమన్నా కోస్తాం ఇంకా కటింగ్ ఏమన్నా అయిపోయింది అన్న కటింగ్ చేత కడుకుంటున్నా చెప్పు ఇక్కడ మా ఫ్రెండ్స్కి చెప్పు ఏం చేసినావు ఇంతసేపు ఏం పని చేసినావు చెప్పరా అన్ని కూరగాయలు ఎవరు కట్ చేసినావు మా మాస్టర్ భరత్ గారు కట్ చేసి నేను కట్ చేసిన నువ్వు కట్ చేయలే ఇంకా గవి కట్ చేసిన నేను అదేంటా నువ్వే కట్ చేసినావు కదా అని నేనే కట్ చేసిన మా మాస్టర్ చికెన్ మాస్టర్ రైస్ మాస్టర్ అన్ని మాస్టర్ ఆల్రౌండ్ ఆల్రౌండ్ సరే చూద్దాం ఈరోజు ఎట్లా వేస్తావో చూద్దాం చూద్దాం ఆ చిన్న గిన్నెలు ఏంటి ఆ గిన్నెలా చిన్న గిన్నెలు ఆ గిన్నెలా నిమ్మకాయ వేస్తా సరే ఒక్క నిమిషం మేము రైస్ వేస్తున్నాం హలో కలుపురా హలో ఇక్కడ ఇంటికి రా నిన్న ఏం లేదు ఇంటికి వస్తున్నా బకెట్లో కొన్ని నీళ్ళు పోయా నీళ్ళు చెప్పనా చెద్ది నువ్వు చెద్ది చెద్ది మంచిగా చెప్పు అరే ఇన్ని కొట్లాడుతున్నాయి ఫ్యాన్ చదివి ఫ్యాన్ లేదు బాబు ఇక్కడ ఫ్యాన్ లేదు ఏం కావాలి నువ్వు జరిగి సపరేట్ ఊళ్ళో వెక్కిందన్న దీనిలో పెద్ద పోయి పెట్టండి రమేష్ సాజీరా ఈరోజు నన్ను ఏడిపిస్తున్నావు ఏం ఏడిపిస్తలేను కానీ చూడు నువ్వు చెప్పాను పోకు నీకు కళ్ళు మంటలు వేస్తున్నాయి అంతే నన్ను నిజంగా ఏడిపిస్తున్నావు అనుకుంటా నేనేం ఏడిపోయానప్పా చిన్నపిల్లని చూసి ఏడిపిస్తున్నాను ఏం ఏ బాబు ఏమో ఏడ్చుకుంటా బయటికి వెళ్తున్నావు నడు లోపలికి నాడు నడు ఏం ఎట్లా అవుతుందో అనుకుంటుంది రే బాబు అన్నా ఎట్లా అవుతుందో అనుకుంటుంది నువ్వు ఉన్న ధైర్యంతో నీ ధైర్యం తీసుకొని చేసిన చూడు అంతే చెట్ల ఇది అది ఎక్కువైందనా అరే నీళ్ళంట పోయినరా రికప్ ఎక్కువైంది బ్రో రికప్ ది ఆ గంట వేసుకురా నీళ్ళు ఎక్కువ తప్పుతాం అట్లేం లేదు ఏమనకు నేను తీస్తా కదా ఇవి ఉడకాలి ఇంకా ఉడకలేదు రైస్ ఇట్లా ఉడకాలి బట 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 బొగ్గలు రావాలి
బుగ్గలు 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 ఎన్ని బియ్యంకి ఎన్ని బుగ్గలు రాలరా రమేష్? ఎన్ని బియ్యంకి ఎన్ని నీళ్ళు పోసినారా? చెప్పు లెక్క కరెక్ట్ చెప్పు. కరెక్ట్ 2 కిలోలు 2 కిలోలు రైస్ 3 కిలోలు రైస్ అనుకో. నీళ్ళు ఎన్ని పోసినావు? నీళ్ళు ఒక సగం బిందె సగం పోసిన. ఇట్లా చేస్తా పక్క పని కరెక్ట్ చెప్పురా. కరెక్ట్ చెప్పరా? నేను పోయలేదు బ్రో. ఆ. చూడు నువ్వు వచ్చారు పిల్లలందరూ వేసినట్టావు చూసినా. చాలా లేట్ కావాలమ్మా అట్లా పెట్టు అది మూత పెట్టు దాని మీద సరే తిప్పలు ఇట్లా తిప్పలు ఏం చేయాలి? మాస్టర్ వంటలా మాస్టర్ పని కాదంట. అన్న నువ్వు లేకపోతే పని కాదు ఇక్కడ మెయిన్ నువ్వు నేమ్ లీడర్ మాస్టర్. అన్న చూడు బాగా ఉంది కళ్ళకి నీళ్ళు బాగా వస్తున్నాయి. రైస్ బాబు నీ పేరేం పేరు చెప్పు. నీ పేరు తెలియదా? రే ఏడుకో మనవాడు బయటకు పోయిన రాడు. బాబు నీ పేరేం పేరు? పూరి పూరి. ఓకే పూరి జరుగు. ఏ బాబు నీ పేరేం పేరు? చంద్రమోహన్. ఓకే చెప్పు హాయ్ చెప్పు మోహన్ హాయ్ చెప్పు. హాయ్ అందరికి బాబు నువ్వు హాయ్ చెప్పు. మంచిగా 31st దావత్ చూడండి. లైక్ చేయండి, ఫాలో చేయండి. తప్పునా లైక్ కొట్టి గంట కొట్టి మైనాకి తప్పునా. సరేనా సరేనా ముందే చెప్పరా నువ్వు చెప్పరా ఇటు చెప్పడంత. పని అయితే అయిపోతే మనకి చికెన్ ఇప్పుడు రైస్ అవుతుంది చికెన్ చేస్తున్నారు మాస్టర్. నెక్స్ట్ ఇంకేమేమి తేవాలి? నెక్స్ట్ ఒక కేక్ ఏం లేదు నైట్ 12 గంటల కేక్ వస్తాము. అప్పుడే ఇంకా ఏం చేయాలి మసాలాలు లేదు బిర్యానీ మసాలాలు మసాలాలు తెచ్చినాం అయిపోయినాయి. ఎప్పుడు తెచ్చిండ్రు? అన్ని ఇచ్చినాం అయిపోయినాయి. వాళ్ళ నడుస్తుంది. మనం ఏం చేద్దాం? మేము ఏం చేయము. ఎంత కిలోనా 2 కిలోనా? 2 కిలోలు కేక్ దానికి వస్తున్నాము. బయట బయట బాక్సులు ఉన్నాయి నైట్ బాక్సులు పెడతాము. సరేనా చూడండి మా వాళ్ళు లోపల మంచిగా చేస్తుండ్రు. చూడుకోండి మీకు చూపానా మనల్ని. ఏ బాబు పని తక్కువ మీలో ఎక్కువ ఏంది అది? దోస్తులు మా వాళ్ళు చికెన్ ఎట్లా చేయలేము. చికెన్ తెస్తే అయిపోతుంది తప్పు. రైస్ ఇంకా రొట్టెలు తేవాలి. రొట్టెలు తెస్తే అన్నం రైట్ ఏమున్నాయి? ఇంకేం లేవు. ఒకరు దాపెట్టుకున్నాం మా దొంగలు మళ్ళీ పరోటా ఉంది బాయ్. పరోటా చూపి పరోటా చేసినాం ఇంట్లోనే. పరదాకానే ప్యాకింగ్ సలాహము పరోటా బాయ్. ఓకే ఇంకేమున్నాయి? 18 పరోటా. ఓకే 10 పరోటా బాయ్. మళ్ళీ మాస్టర్ అయిందా రైస్? అంజనా చికెన్ రైస్. ఇది చికెన్ రైస్. చికెన్ రైస్ ఇది చికెన్ పీసులు ఉన్నాయి. చికెన్ పీసులు ఇది కదా. ఇది బిర్యానీకి. ఇది బిర్యానీకి ఇక రైస్ వండుతున్నాము. బిర్యానీ రైస్ మా అన్నయ్య కట్టెలు పెడుతున్నాడు. ఇది చికెన్ లెగ్ పీసులు. ఇవి చికెన్ లెగ్ పీసులు. ఓకే సరేనా ఇవి చికెన్ లెగ్ పీసులు చూపించు. చికెన్ లెగ్ పీసులు బాయ్ ఇవి. ఓకే ఓకేనా ఏ మామూలు బయటకు పోయారు. ఇవి ఎంత బాగా చేసుకుంటాం మేము ఈరోజు. కటింగ్ చేసిండ్రు మా వాళ్ళంతా. అంతా కటింగ్ చేసిండ్రు. ఓకే అంతా కటింగ్ చేసిండ్రు మా వాళ్ళు అందరూ. ఇప్పుడు అయితే ఏం లేదు కొత్తిమీర ఒకటి కట్ చేసుకోమండి. అండ్ రైస్ దింపాలి అంతే ఇంకేం లేదు. కేక్ తీసుకురావాలి. కేక్ దానికి వచ్చిండ్రు మా దోస్తులంతా అంతే. నువ్వేమో వేసుకో చిన్న తీరా మంట తక్కనండి బాయ్. అన్న గుంజుకో మంట గుంజుకో. మాస్టర్ వచ్చింది మాస్టర్ వచ్చింది. ఇక మన మాస్టరే అన్న ఇట్లా మన మాస్టరే బిర్యానీ వేస్తున్నాం ఈరోజు. 31st దావత్ చూడండి. చూసుకోండి వంటల మాస్టర్ కావాలంటే నెంబర్ కానీ ఎవరుతాం. రమేష్ సాయి సాయి
అరే ఏం లాస్ట్ కా చెప్తా ఇప్పుడు అయితే ఇచ్చేయండి ఇదే పెట్టాలి మళ్ళా ఇప్పుడు మళ్ళా దమ్ముకు కింద చెప్పు నాకు ఆ వీడియో పెట్టు బ్రో మా పర్తి త్వర బాగా వీడియో మన మాస్టర్ పెద్ద మాస్టర్ అతనే ఎందుకు లేస్తున్నావు యేసు చెప్పరు ఎందుకేసారు బిర్యానీకి అట్లా ఎందుకు ఇస్తున్నావు నాకు చెప్పనీకి రాదు చెప్పనీకి రాదు మాస్టర్ అయినా చెప్పనీకి రాదా చెప్పనీకి రాదు చేస్తే చూడాలంటావు అంతేనా బట్ట తీసుకురా దొరుకుతారా దర్శకరా ఇది ఉన్న ప్లేస్ కు మనకు అందరికి ఇట్లా తీయాలి సైడ్ లో బాగా వేసుకోరా సైడ్స్ కి సైడ్స్ నుంచి మొత్తం సైడ్ ఆయిల్ పోయినా సైడ్ లో దబాయించుకోవాలి ఇంకా కిందికి ఇంకా మరి దాని మీద పెట్టాలి బండి దగ్గర వేసుకోతారా బండి ఎరాదు మీరు రమేష్ అన్న ఇది ఏంది ఆనియన్ బిర్యానీలాగా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది కదా సాల్ పట్టి ఇది మస్తు అవుతుంది ఇదే ఇలా ఫోటో ఇక్కడ గరం సన్ను కనిపిస్తా మస్తు అవుతుంది చాలన్నా మొత్తం ఎక్కడ కలరా కలర్ ఏంటి అది కలరా బిర్యానీ కలర్ కలర్ రానికి రెడ్ కలర్ ఏమవుతుంది దాంతో ఇట్లా పోయి గంటద్దు గైస్ గర్వ నేను చెప్పాడు తిను ఇక ఇట్లా రావుంది గంట మాస్టర్ చెప్పినాక తినాలే. అట్లే సైడ్ లో అంచులో అంచు మధ్యలో ఇట్లా మధ్యలో రౌండ్ పోయి రమేష్ కట్టెలు అంటే పెట్టు ఉల్టేసి పెట్టు రమేష్ కట్టెలు అంటే ఇంకో స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ నేను చల్లారిపోద్ది అని చెప్తే నేను బుగ్గులు తీయాలి కదా చికెన్ చేయడానా మరి ఎందుకు ఆడిపిర్రా ఎవరు ఆడిపిర్రు అది ఎవరు ఆడిపిర్రు నువ్వా ఆరిపోద్ది అని చెప్పి ఇప్పుడు మొత్తానికి కనిపిస్తున్నారా మొత్తానికి కాదు ఇంకా మన ఎక్కువ సరే చాలు చాలు ఉల్టా పెట్టాను లేకపోతే బటన్ బరి పెట్ట మరి అంటే దమ్ చేసుకోవాలి కదా బిర్యానీ మరొక పీసులు ఉడకరా గాలి గిట్ట పోకూడదు అట్లా కడబెట్టు తెలిసిపోతుంది అప్పుడే కడబెట్ట ఓకే ఇంట్లో వస్తారా కడ పెడతారా మరి అంటే వజన్ రా ఇట్లా దమ్ము గాలి పోకుండా బయటికి గాలి పోకుండా టేస్ట్ బాగా వస్తుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది టైం ఎందుకు టైం ఓకే అట్లా అప్పుడు పడుతున్నావు ఏమైంది బేటా పోయి అంటలేదా ఇంకో ఇక్కడ ఫస్ట్ చిన్న చిన్న కట్టెలు పెట్టాలి దొడ్డు దొడ్డు కుక్కితే ఆయన పడదు మంటదా ఉన్నాను కాబట్టి ఎప్పుడు అర్ధ గంట సేపు అనేది దాన్ని ఎప్పుడు ముడుతున్నావు మట చూస్తున్నారా మట తక్కువ అన్న 4 మూలలు సమంగా పెట్టానా అన్నా నువ్వు ఒక మూల పెట్టినావు అగో రాయి అగో చిన్న చిన్న గట్ల పెట్టాలి చికెన్ చేయడానికి మంట పెడుతున్నా బోన్ ఎటు గరం అయితే అతరకు దీంట్లో చేద్దామా చికెన్ కిలో దాని ఇట్లా ఈ గుండె ఎందుకు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైకా ఓకే
హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ బిర్యానీ తింటారు. సూపర్ బిర్యానీ. మెల్లగా 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 పోయిరా బాయ్ పోయి. మరి గుర్రం అయితే కాకుండా ఉల్లిగడ్డ వేసుకోపో. ఉల్లిగడ్డ వేసుకోండి. రే మాస్టర్ కానీ ఫస్ట్ పెట్టండి. చెప్పు ఏమేమి అంటే ఏమేమి వేస్తా. టెన్షన్ తీసుకోకు, నేను చెప్పినట్టు నేనేంట. నువ్వు మాస్టర్ నువ్వు చెప్పినట్టు మేము వినాలి. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసి నూనె గరం మాస్టర్ స్మైల్ మాస్టర్ 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 ఏంటది అల్లం పైన మొత్తం ఏం కాదు. కలుపుని ఇక్కడ ఆడిపోతున్నారు అమ్మోనే. కరివేపాకు ఏవా కరివేపాకు తీసుకో. కొద్దిగా కలుపురా. చికెన్ కర్రీ మంట పెట్టురా రే మంట. చికెన్ కర్రీ పసుపు పసుపు ఉంటుంది. చికెన్ వేస్తాను. చికెన్ కావాలా? అదే దానికి మంట రాయి. మంట లేదురా, కట్టెలు పెట్టుండ్రా. అందరు మర్చిపోయిండు సీనియర్ మాస్టర్ దగ్గర కట్టెలు పెట్టండి. అంటే ఏం తీసుకుంటున్నావు? ఏమిటి తీసుకొచ్చారు ఇవన్నీ? అరే టమాటా లేరా? అరే టమాటా ఎవరికి వచ్చిందా? ఇక ఉప్పు కారం నూనె తర్వాత అందరూ కలిసి చెప్పినట్టు వినండి అంతే మాస్టర్. చికెన్ మసాలా కలుపున్నారు కలుపుని. కొబ్బరి పొడి టమాటాలు పోయా నారింగా కొన్ని ఉల్లిగడ్డ గిట్టంగా బట్టి అనగా కలుపు జరా. ఇక్కడ అది నాకు అది ఏంటన్నా ఏం కావాలి చెప్పు మాస్టర్. ఏం వస్తున్నావు? కొత్తిమీర తీసుకొచ్చిందని కోయలేరు. రే ఇప్పుడు కాదు, చికెన్ కడిగినరా కడగలేదు కాబట్టి మసాలా వేసి రాయింది. చికెన్ ఎంత పెడతారా? చికెన్ వేసిన తర్వాత పచ్చి జర ఉడికినట్టు అయినా ఏం కాలేదు. పట్టుకో గట్టిగా పట్టుకో. కాదుందిరా రై పట్టుకో. అన్నం వండుతున్నాం. చోట చోట చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే న్యూ ఇయర్ కి చికెన్ కర్రీ బాగా రైస్ వండుతున్నాం. చూసుకుంటా చెప్తా. ఇవ్వలేరు రా. నేను చెప్పా రేపు బిర్యానీ వేస్తున్నాం అని చెప్పు. అంతేనా? ఓకే హాయ్ చెప్పు. హాయ్ బాయ్. మధ్యాహ్నం తాత బిర్యానీ. అనిల్ తింటున్నా బిర్యానీ? ఏంద్రా ఇచ్చిన ఇంకేంది? ఎందుకు చెప్పు. మధురు అయిపోయింది తెలిసి. నేను చెప్తానా మా దోస్తు అందరం కలిసినాము. చెప్పు.
మాట్లాడరా అన్నా ఆయన పెట్టిన కరెక్ట్ తప్పు కూడా మా దోస్తులు అమ్మందరం 5 కిలోలు బిర్యానీ వేసుకున్నాం అయితే నేనేం చెప్తున్నా ఇంటరా అరే అన్నం తింటారు నేను చేసి కాలం అవుతుంది సరే రమేష్ ఫస్ట్ నువ్వు మాట్లాడు ఇదే కదా మందు మందే కదా నేనైతే మందు కాదు ఇది మందులో మందు అనుకున్నాను అంతే చూడు చుక్కా ఓయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ అన్ గంట కొట్టి బాబు తింటున్నా తినవా తిను అన్ని తెస్తా ఇప్పుడు రావాలా అన్ని తెస్తా మేము పని చేసిందే ఈ తిండికే అరే చిన్న డిగ్రీ ఉందిరా చిన్న టిఫిన్ బాక్స్ అవునా ఉందిరా చిరంజీవి మళ్ళీ మళ్ళీ మామూలు శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బిర్యానీ చేసుకొని అందరం కలిసి హ్యాపీగా తింటూ బిర్యానీ తినడం అయిపోయాక సాంగ్స్ డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసినాం అందరం కలిసి. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు. నేనైతే ఒక్కడినే చేశాను. నేనైతే సింగిల్గా ఒక్కటినే చేశాను. నేను వేసిన స్టెప్పులు మీకు అర్థమయ్యే ఉంటాయి. ఇలా నేను వేసిన స్టెప్పులు మీకు అర్థమయ్యే ఉంటాయి. ఏ సాంగ్లో ఏ మూవీలో ఎవరు చేశారో అన్నీ. దయచేసి అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.